హామీలు ఇచ్చారు. అండగా ఉంటామన్నారు. లక్షలాది మంది బాధితుల్ని ఆదుకుంటామంటూ భరోసా ఇచ్చారు. చివరికి ఇచ్చిన మాటను పట్టించుకోకుండా నమ్మిన వారిని నట్టేట ముంచారు. జగన్ సీఎం అయ్యాక బాధలు తీరతాయని భావించిన బాధితులకు నిరాశే మిగిలింది. 4 ఏళ్లుగా కాళ్లు అరిగేలా తిరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో అగ్రిగోల్డ్ బాధితులు విజయవాడలో 30 గంటల దీక్ష చేపట్టారు. సంక్రాంతి కల్లా ప్రభుత్వం ఇచ్చిన మాటను నెరవేర్చకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలంటూ ఆ బాధితులతో పాటు అదేవిధంగా బాధితుల సంఘం కూడా ఈరోజు 30 గంటల దీక్ష చేపట్టింది. విజయవాడ హనుమంతరావు గ్రంథాలయంలో ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము. ఈ దీక్షకు సంబంధించి మొత్తం ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో అదేవిధంగా ఆత్మహత్యలు చేస్తున్నారో ఆ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు ఈ దీక్షలో పాల్గొంటున్నారు. అదే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అగ్రిగోల్డ్ అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకుని అనేక హామీలు ఇచ్చారు. హామీలు అమలు చేయని విషయాలు ముప్పాల నాయకులు వంటి వారు చాలామంది విజ్ఞప్తులు చేసిన ఇంతవరకు పరిష్కరించిన పరిస్థితి. సార్ చెప్పండి. 2017 మార్చి 23న ఆమరణ దీక్షల ముగింపు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిమ్మరసం ఇచ్చి మా వేదిక మీద మాట్లాడుతూ మరణించిన బాధిత కుటుంబాలకి చంద్రబాబు గారు 3 లక్షలు ఇస్తున్నారు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మరో 7 లక్షలు పూలులో పెట్టి వాళ్ళ ఇళ్లకు పంపిస్తానని చెప్పారు. అది 2017. ఆయన అధికారంలోకి వచ్చి మరో 3 మాసాల్లో తరమైపోతుంది. ఒక్క బాధితుడిని పరామర్శించలేదు. ఒక్కరికి కూడా ఆయన చెప్పిన 10 లక్షలు ఇవ్వలేదు. ఇంతకన్నా నీతి బాహ్యమైన అబద్ధాల పుట్టగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతాడు. సార్ బాబు గారు చెప్పండి. చూస్తున్నాం, దాదాపు 4 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు. మీలాంటి నాయకులు సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా ఇవ్వని పరిస్థితి. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి 900 కోట్ల పైగా తాము ఇచ్చి ఆదుకున్నామని ఒక ప్రసంగం కూడా చేసిన పరిస్థితి. చెప్పింది ఎంత, నువ్వు చేసింది ఎంత, దానికి సమాధానం చెప్పకుండా నేను అందరికీ అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కరించానని అబద్ధాలు చెప్పడం ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి కూడా తగనటువంటి విషయం. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 5 ఏళ్ల సమయం ఇచ్చారు. కనీసం ప్రభుత్వ కాల పరిమితి పూర్తయ్యేటప్పుడు కూడా వారు చెప్పినట్టుగా అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేయాలి. చేసింది పరిమితం, చేయాల్సిందే చాలా ఎక్కువ. అందుకే ఇవాళ మాట తప్పినట్టుగానే ఈ ప్రభుత్వం భావించాలి. చెప్పండి, ఇంతమంది కన్నీరు పెడతా ఉన్నారు. చాలామంది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మీ అందరి సమక్షంలో హామీలు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు కూడా ఇంకా అదే కన్నీరు, అదే ఆవేదన చూస్తున్నారు. మీరు ఏం చెప్తారు గవర్నమెంట్? ఇదే హనుమంతరావు గ్రంథాలయంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ అగ్రిగోల్డ్ బాధితులకు అందరికీ న్యాయం చేస్తాను, మరణించిన కుటుంబాల వాళ్ళందరికీ కూడాను నష్టపరిహారం ఇస్తానని చెప్పని చాలా పెద్ద ఎత్తున హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనటువంటి ఒక అసమర్థ ప్రభుత్వంగా ఈరోజు నిలబడింది. చెప్పండి, అంటే ఏం చెప్తారు సార్? బాధిత కుటుంబాలకు ఇంతకాలం మీ అందరూ పోరాటం చేస్తూ ఉన్న పరిస్థితి ఇప్పుడు చివరి దశకు వచ్చింది. అతని పాలన కూడా ఏం చెప్తారు? నిమ్మరసం ఇచ్చి మా దీక్షను విరమింప చేసిన సందర్భంగా ఆయన ఆడిన మాటలు ఇప్పటికీ కూడా మా చెవుల్లో మారుమోగుతున్నాయి. మరి ఏదైతే పువ్వుల్లో పెట్టేస్తామన్న 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో కానీ 6 నెలల్లో పూర్తి న్యాయం చేస్తామన్న హామీని మరిచావని గుర్తు చేయడం కోసం ఇదే హనుమంతరావు గ్రంథాలయంలో మళ్ళీ దీక్షలు చేపడతా ఉన్నాం. మాకు ఇవ్వాల్సిన డబ్బుల కంటే కూడా ఇంకా 3 రెట్లు ఆస్తులు గవర్నమెంట్ దగ్గరే ఉన్నాయి. మరి ఆ ఆస్తులని మీరు ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకునేనా లేకపోతే అమ్మేనే సరే పూర్తి న్యాయం చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా కనీసం ఆ అగ్రిగోల్డ్ సంస్థకు కూడా ఉన్న వేలాది కోట్ల రూపాయల ఆస్తులు కూడా ఉన్నాయి. ఆస్తుల్ని బదలాయించి వీరికి న్యాయం చేయాలని కూడా వీరంతా విజ్ఞప్తి చేస్తున్నారు. మరో 4 రోజులు సంక్రాంతి లోపు పూర్తిస్థాయి జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం చేయలేకపోతే పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూడా వీరంతా హెచ్చరిస్తున్నారు. నాగరావుతో వరప్రసాద్, ఏడాంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.